అంటే ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ప్రభు నాకేమిస్తాడు, ప్రభు నాకేమిస్తాడు, ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నాకు ఆరోగ్యం ఇవ్వు, ప్రభువా నా బిడ్డ చచ్చిపోయింది బతికించు, ప్రభువా నా దాసుడు చనిపోయాడు బతికించు, ఇలాంటి మాటలు విని 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 అలవాటు పడిపోయాడండి ప్రభు. ఎవ్వరికి కాదనకుండా అందరికీ చేశాడండి ప్రభు. అందరూ ప్రభు నుంచి ఏదో ఆశించే వాళ్ళే వస్తున్నారు. కానీ ఒకరోజు ఒక ఆవిడ వచ్చిందండి ప్రభు దగ్గరికి. ప్రభువుని ఏదో అడగడానికి కాదండి, నా ప్రభువుకి నేను ఏదో ఒకటి చెయ్యాలని వచ్చిందండి. వావ్, వాట్ ఏ లవ్! అదండి ప్రేమ. ప్రేమ అంటే ఇవ్వటం, తీసుకోవటం కాదండి. అందరూ ప్రభు దగ్గర తీసుకోవడానికి వస్తున్నారు, ప్రభు దగ్గర పొందుకోవడానికి వస్తున్నారు, పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈవిడొచ్చింది పొందుకోవడానికి కాదు, ఇవ్వడానికి. ఏమిచ్చిందట? యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోని ఎంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబొట్టు తీసుకుని వచ్చి ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను.